దేశవ్యాప్త బంద్లో భాగంగా తిరుపతిలో మెడికల్ షాపులు మూతపడ్డాయి. రూల్స్కు విరుద్ధంగా ఆన్లైన్లో జరుగుతున్న మందుల విక్రయాలను నియంత్రించాలని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. తిరుపతిలో మెడికల్ షాప్స్ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటు అఖిల భారత సమాఖ్య డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో కూడా ఇటు ఒకరోజు నిరసనకైతే కూడా దిగారు. అయితే ఎందుకు ఈ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఎందుకోసం సార్ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా ఈ ఆన్లైన్లో ఈ ఫార్మసీస్ ద్వారా మందులు సప్లై చేయకూడదని, దానికి ఒక నియంత్రణ లేకుండా, ప్రాపర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ అన్నీ కూడా అలవాటు పడి మత్తు మందులు లాంటివన్నీ కూడా డైరెక్ట్గా యువత తెప్పించుకోవడం, దానివల్ల ఇబ్బంది పడడం జరుగుతోంది. అదే మాదిరిగా ఎంటీ పిల్స్ కానీ, అబార్షన్ కిట్స్ కానీ అలాంటివి కూడా డైరెక్ట్గా వస్తున్నాయి. వాళ్ళకి ప్రొవైడర్ ఒకరు ఉంటారు, డిస్పాచర్ ఒకరు ఉంటారు, ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసేవాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు. దానికి ఒక నియంత్రణ లేదు. నకిలీ ప్రిస్క్రిప్షన్స్ ద్వారా మందులు వస్తున్నాయి. అందువల్ల ఈ ఫార్మసీస్ని రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలని ముఖ్యమైన డిమాండు. రెండోది డీప్ డిస్కౌంటింగ్. మేము నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ చట్ట ప్రకారం మేము వ్యాపారం చేస్తున్నాం. ఆ చట్ట పరిధిలో ఉన్న మార్జిన్స్ ప్రకారమే మేము చేయాలి, కానీ 25%, 30% ఇస్తామని చెప్పి కొంతమంది చెప్తున్నారు, బోర్డులు పెడుతున్నారు. దానివల్ల డిస్కౌంట్లకు ఆశపడి వేరే తయారీదారులు నకిలీ తయారీదారులు తయారైపోయి వాళ్ళు ఇంకా ఎక్కువ డిస్కౌంట్తో పంపిస్తున్నారు. దానివల్ల నకిలీ మందులు, స్పూరియస్ డ్రగ్స్ అన్ని కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. వాటికి నియంత్రణ లేని పరిస్థితి అయిపోతుంది. అధికారులు లిమిటెడ్గా ఉన్నారు. కాబట్టి అది కూడా రద్దు చేయాలి. డీప్ డిస్కౌంటింగ్ అనేది ఉండకూడదు. చట్ట ప్రకారమే మేము వ్యాపారం చేస్తున్నాం, ఆ చట్టాన్ని అధిగమించకూడదు అనేది రెండో డిమాండ్. మూడోది, కోవిడ్ టైంలో డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చున్నారు, నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలి. డోర్ డెలివరీ ఉండకూడదు. ఎవరికైనా నిజంగా అవసరమైతే ఆ ప్రిస్క్రిప్షన్ కరెక్టా కాదని మా కెమిస్ట్, మా ఫార్మసిస్ట్ నిర్ధారించుకుని వారి ఇళ్లకి పంపించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా రద్దు చేయాలని 3 ప్రధానమైన డిమాండ్లు కూడా ఆల్రెడీ మేము చెప్పున్నాం, పంపించున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి స్పందన లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కి మిమ్మల్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం మీ ద్వారా. సార్, ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, ఏదైతే కూడా ఈ ఆన్లైన్ వ్యవస్థ వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఆన్లైన్ వ్యవస్థ వల్ల మందుల వ్యాపారాలకు ఎలాంటి నష్టం లేదండి. ఆన్లైన్ వ్యవస్థ వల్ల నష్టం అంతా ప్రజలకండి. ఆన్లైన్లో ఎలాంటి మనకంటూ గవర్నమెంట్ నియంత్రణ ఉంది, అవసర నియంత్రణ అధికారులు ఉన్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే మందుల వ్యాపారం జరుగుతుంది. మా గవర్నమెంట్ ఇచ్చే మార్జిన్ 16%, 8%, రీటైలర్కి 16%, హోల్సేలర్కి 8% ఇస్తుంది. దానికి తగ్గట్టే మేము వ్యాపారం చేస్తున్నాం. ఆన్లైన్లో అత్యధిక డిస్కౌంట్లకు ఎర చూపించి పిల్లలు చెడు వ్యసనాలకు ఈగల్ టీములు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మాకు మందులు, నిద్ర మాత్రలు కానీ, గర్భపోయే మందులు కానీ అమ్మొద్దని మమ్మల్ని అరికడుతున్నాయి. దానికంటూ ఒక నియంత్రణ అధికారులు ఉన్నారు. కానీ ఆన్లైన్లో ఎవరున్నారు అరికట్టడానికి? విచ్చలవిడిగా పిల్లలు సెల్ ఫోన్లలో నిద్ర మాత్రలు, గర్భం పోయే మాత్రలు బుక్ చేసుకొని తక్కువ డిస్కౌంట్కి వస్తున్నాయని రకరకాల నాసిరక మందులు బుక్ చేసుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆన్లైన్ వ్యాపారాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్, ఒకటి ప్రధానంగా దీనికి ఈ ఆన్లైన్లో ఏఐ ప్రిస్క్రిప్షన్స్ కూడా తీసుకొని ఇటు మందులు తీసుకుంటున్నారని మరొక వాదన కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఎందుకు ఈ విధంగా డాక్టర్లు కూడా ఫీజులు అధిక వసూలు చేస్తున్నారు అనే ఒక వాదన ఉంది. దానివల్లే వాళ్ళు డైరెక్ట్గా ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకెళ్ళి మందులు తీసుకుంటున్నారని ఇంకొక వాదన కూడా. అంటే డాక్టర్లు కూడా ఏదైతే కూడా ఎక్కువగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక వాదన కూడా ఉంది. సార్, దీన్ని ఎలా మీరు తీసుకెళ్తారు? డాక్టర్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మన రోజువారీ వ్యవస్థలో మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంతెంత రేట్లు పెరిగిపోతున్నాయి, దాని తనదనగా వాళ్ళని అడిగితే సమానం చెప్పగలరని. డాక్టర్లు అది మాత్రం అధిక ధరలు అనేది మా దాంట్లో కాదండి. మాది కెమిస్ట్ టెక్కిస్ట్ అనేది మా మందుల వరకే మేము మాట్లాడుతున్నాం. దాని డిమాండే మాది. ఆన్లైన్లో ఉండకూడదు. ఆన్లైన్ వల్ల అనార్థాలు చెప్తున్నాం మేము, అంతే. అనార్థాలు ప్రజలకు ఎలా జరుగుతున్నాయో అది వివరిస్తున్నాం. అందుకే ఆన్లైన్ వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నాం. మరోపక్క దీనికి సంబంధించి అయితే సార్ మీరు చెప్పండి, దీనికి సంబంధించి అంటే దీని తర్వాత మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రాష్ట్ర కమిటీ అయితేమి, డ్రగిస్ట్ కమిటీ అసోసియేషన్ జాతీయ కమిటీ అయితేమి వాళ్ళు మళ్ళా నిర్ణయించేస్తే ఈ చిరు వ్యాపారస్తులంతా ప్రభుత్వం దిగివచ్చేట్టుగా అందరూ వ్యాపారస్తులు కలిసి గట్టిగా కృషి చేస్తారని, ఈ వ్యాపారస్తులు కూడా ఒక భాగస్వామ్యం అని, ఈ వ్యాపారస్తులు కూడా
ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఏదైతే కూడా సంబంధించి కూడా చూసుకుంటే ఆన్లైన్ వ్యవస్థలో కూడా పూర్తిగా కూడా మొదలపు జరుగుతుంది. ఏదైతే కూడా డ్రగ్స్కు సంబంధించి అంటే ఏదైతే కూడా ఇప్పుడు చాలామంది యువత కూడా మత్తుకు బానిస అవుతుంది. వీళ్ళకి సంబంధించి కూడా మమ్మల్ని అరికట్టారు. అదేవిధంగా ఆన్లైన్ వ్యవస్థను కూడా అరికడితే చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒక్కరోజు కూడా బంధువులకి పిలుపునిచ్చాము. అయితే దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఇటు ఏదైతే అఖిల భారత సమాఖ్య కెమిస్టులు అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి.